జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమయాత్రలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు చేయనుంది. అంతకంటే ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమించడంతో ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.